చూడండి, కమల పుష్పం చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇంత అందంగా కనిపిస్తున్నటువంటి ఈ కమల పుష్పాన్ని కనుక మనం కోసినట్లయితే కింద ఉన్నటువంటి బురద చేతికి అంటుతుంది. అలాగే లక్ష్మీ వారాల పూజ చేసేటప్పుడు కూడా పూజ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఫలితం కోసం పూజా నియమాలు కొన్ని కఠినంగానే ఉంటాయి. మరి ఏ పూజకైనా కొన్ని నియమాలు తప్పనిసరి. అలాగే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల పూజ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది. మరి లక్ష్మీ వారాల్లో చేయవలసిన పనులేమిటి, చేయకుండా పనులేమిటి అనే విషయం తెలియజేస్తూ ఈ రోజున మార్గశిర మాసం లక్ష్మీవారం పూజ కోసం ముందు రోజు చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కార్తీక మాసం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. వెంటనే మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల పూజ చాలా విశేషమైనటువంటి పూజా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ మార్గశిర మాసం అనేది 2024 సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు నాడు మొదలై డిసెంబర్ 30వ తారీఖుతో ముగుస్తుందండి. మార్గశిర లక్ష్మీ వారాల పూజా విధానం మొత్తం 5 వారాల పూజా విధానం. మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు, అలాగే మార్గశిర మాసం తర్వాత వచ్చే పుష్యమాసంలో మొదటి వారం లక్ష్మీ వారం వేళ 5వ వారం పూజ అనేది చేయవలసి ఉంటుంది. మరి మొదటి లక్ష్మీవారం డిసెంబర్ 5వ తారీఖు నాడు వచ్చిందండి. మరి ముందు రోజు చేయవలసిన ఏర్పాట్లు ఏమిటనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా ఇల్లు వాకిలి శుచి శుభ్రతతో ఉంచుకోవాలి. అందులోని మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగు పెట్టాలి అంటే తప్పనిసరిగా ఇంటిని శుచి శుభ్రతతో ఉంచాలి. ముఖ్యంగా పూజలో కొలత పాత్రను పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ముందుగానే మార్గశిర లక్ష్మీవారం పూజను ఎలా చేయాలనే విషయాన్ని ఒక వీడియో ద్వారా ముందుగా షేర్ చేస్తున్నాను. ఆ వీడియోలో పూర్తి వివరంగా చెప్పానండి. కాబట్టి ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. కాబట్టి ముందుగానే బియ్యం కొలుచుకొని కొలత పాత్రని ముందుగానే శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కామాక్షి దీపం అండి, ఈ రోజున తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాల పూజను అయితే మీరు చేయలేమండి, ఏ ఒక్క వారమైన పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. తప్పనిసరిగా మార్గశిర మాసంలో లక్ష్మీ వారం వేళ ఇంట్లో దీపారాధన చేయండి. చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ మందికి వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే పీరియడ్ టైం కూడా వస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు 5 వారాల పూజ అంటున్నారు, తప్పనిసరిగా ఒక వారం అయితే మిస్ అవుతాం కదా, మరి ఆ పూజను ఎప్పుడు చేయాలని అడుగుతున్నారండి. మార్గశిర లక్ష్మీ వారాల పూజా విధానంలో మొదటి వారము అలాగే చివరి వారం మిస్ కాకుండా చూసుకుంటారండి. మిగతా వారాలు పీరియడ్ వచ్చినా పర్వాలేదు. ఇక ఆ తర్వాత వచ్చే పుష్యమాసంలో సెకండ్ వీక్ కూడా పూజ చేసుకోవచ్చు. ఇప్పటికీ నేను 2 సంవత్సరాల నుంచి అయితే పూజను చేస్తున్నానండి. ఇప్పుడు 2024 సంవత్సరాలు చేసే పూజా విధానంతో 3 సంవత్సరాల పూజను అయితే పూర్తి చేసుకుంటాను. ఈ పూజా విధానానికి ఆనవాయితీతో పని లేదండి, ఎవరైనా సరే పూజను చేయవచ్చు. అలాగే ఈ మార్గశిర మాస లక్ష్మీవారం పూజను ఎవరైతే చేస్తున్నారో వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి తెలుసుకునే ముందుగా అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి, కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోకంలో సంచరిస్తారటండి. కాబట్టి మార్గశిర లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోకంలో సంచరించే సమయాన ఎవరింటి ముందైతే కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి ఉంటాయో, అలాగే సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి అమ్మవారి పాదాలను వేసి దీపం వెలిగించి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశింపబడతారట. మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా కుటుంబ క్షేమం కోసం, కుటుంబం ఎల్లవేళలా కూడా ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని, అలాగే సిరి సంపదలకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలనే కదండి. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలలో పూజను అందరూ చేయవచ్చండి. అలాగే ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో అందరి ఇళ్ల దగ్గర కూడా ఈ విధంగా జాజుతో అలికి సింహద్వారం దగ్గర ముగ్గులు పెడుతూ ఉంటారండి. చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలామంది అడుగుతున్నారండి, జాజు ఎక్కడ దొరుకుతుంది, జేగేర్ ఎక్కడ దొరుకుతుందని. పూజా సామాగ్రి అమ్మే షాపులో అవైలబుల్గా ఉంటుందండి. 20 రూపీస్ అండి. కాబట్టి ఒక్క ప్యాకెట్ అయితే మాత్రం 10-12 పూజల దాకా వస్తుంది. తప్పనిసరిగా అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎక్కడైతే మనం ముగ్గు వేస్తున్నామో ఆ ప్రదేశంలో అమ్మవారి పాదాలు తప్పనిసరిగా వేయాలండి. ఇలా స్టెన్సిల్స్ ఉంటే ఈ విధంగా అమ్మవారి పాదాలు వేయవచ్చు, లేదా చేత్తో కూడా చక్కగా అమ్మవారి పాదాలు వేయవచ్చండి. ఇంకా ఈ పూజా విధానం మీరు సపరేట్గా పూజను చేయవచ్చు, లేదా దేవుని మందిర పూజ చేయవచ్చు. కానీ సపరేట్గా పూజ చేయటం వల్ల మార్గశిర మాసంలో చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. అయితే ఈ పూజా విధానాన్ని తూర్పు ఈశాన్య మూలక పూజ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు తూర్పు ఈశాన్య మూల కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా సరే పూజను చేయవచ్చు. ఇంకా అష్టదళ పద్మ ముగ్గు కానీ, కుబేర ముగ్గు కానీ, ఈ విధంగా అమ్మవారిని పూజించే ప్రదేశం అంతా కూడా కళకళలాడి వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకోవాలండి. అమ్మవారు అలంకార ప్రియురాలండి. కాబట్టి అమ్మవారికి
ఎంత అందంగా అలంకరణ చేసి పూజలు చేస్తామో అమ్మవారు అంత ప్రీతి చెందుతారు. అలాగే అమ్మవారికి మనం ఎక్కడైతే ఆసనం ఏర్పరిచి పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలో పీటను కూడా ఏర్పరచాలండి. పీటను కూడా ముందుగానే పసుపు రాసి వరిపిండితో ముగ్గులవి వేయాలి. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. అలాగే మార్గశిర లక్ష్మీవారాల పూజను ఆచరించేటప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలండి. అలాగే పూజా మందిరం కూడా. కాబట్టి పూజా మందిరంలో ఉన్న పటాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీ వారాల్లో కూడా మనం ఈ మార్గశిర మాసంలో ఇంటిని పూజాగదిని శుభ్రం చేయకూడదండి. ఎందుకంటే అమ్మవారికి చాలా విశేషంగా లక్ష్మీ వారాల్లో పూజ చేస్తూ ఉంటాము. ఎలా అయితే మనం మామూలు రోజుల్లో అంటే మంగళవారము అలాగే శుక్రవారం వేళ దేవుని గది ఇంటిని శుభ్రం చేయకూడదండి. అందుకని ముందు రోజే అంటే బుధవారం వేళ లక్ష్మీ వారాల పూజను మొదలుపెట్టే ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి. 5 వారాలు కాకపోయినప్పటికీ కూడా ఒక్క వారం పూజ చేసినా కూడా శుచి శుభ్రతతోటి ఇంటిని ఎప్పుడు ఉంచుకోవాలండి. లక్ష్మీ అమ్మవారు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో ఆ ప్రదేశంలో అమ్మవారు కొలువు తీరు ఉంటారు, స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారండి. మార్గశిర లక్ష్మీ వారాల పూజా విధానంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి. ఏదో పూజ చేస్తున్నాములే అని కాకుండా అమ్మవారి సాక్షాత్ అమ్మవారి వచ్చి పూజలో కూర్చున్నారని ఒక భావనతోటి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టు అమ్మవారి పటం నేను మహారాష్ట్ర కొల్హాపూర్ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడైతే తెచ్చుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎంతో నచ్చి మెచ్చి తెచ్చుకున్నాను అమ్మవారి పటం అక్కడి నుంచి. నేను కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క గుడికి వెళ్ళినప్పుడైతే నాకు అమ్మవారి పాదాలండి ఎంత బాగా నచ్చాయంటే అక్కడ ఎక్కువగా బాగా అమ్మవారికి పాదపూజ చేస్తూ ఉంటారండి. చాలా అంటే చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. జీవితంలో కొన్ని విషయాలు ఎలా అయితే మనం మర్చిపోమో అలాగే నేను మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి పాదాలను కూడా అలానే మర్చిపోలేనండి. ఇక దేవుని మందిరం అయితే శుభ్రం చేసేసుకున్నాను. అమ్మవారి పటానికైతే గాజుల మాల వేశానండి. మాది చిన్న పూజా మందిరం అండి. ఉన్నంతలోనే అమ్మవారి పటాలను అయ్యవారి పటాలను ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకుంటూ ఉంటాను. ఆ ఉన్నంతలోనే చాలా జాగ్రత్తగా సదురుకుంటూ ఉంటానండి. ఈ విధంగా మా చిన్న పూజా మందిరం అయితే ముందుగానే పూజల కోసం సిద్ధం చేసుకున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారండి, మా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటం విడిగా లేదండి, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటం కలిసి ఉందండి, అలా పూజలు పెట్టవచ్చా అని. పెట్టవచ్చండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిత్రపటం ఉంది, పూజలు పెట్టవచ్చని అడుగుతున్నారు. పెట్టవచ్చండి. లేదా మీ అందరికి ఒక చిన్న ఉపాయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో ఇలానే నేను పూజలు చేస్తూ ఉంటానండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాజేష్ శ్యామలాదేవి అమ్మవారి యొక్క చిన్న ఫోటో ప్రింట్ తెచ్చుకున్నానండి. అలాగే పార్వతీ పరమేశ్వరులు చిత్రగుప్తుని యొక్క పటము, ఈ ఫోటో ప్రింట్ పేపర్ అండి. ఇది చూసారా, నలగను కూడా నలగదు. ఫోటో ప్రింట్ పేపర్ కనుక ముందుగా కొనుక్కొచ్చుకున్నట్లయితే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ప్రింట్ అవుట్ అయితే తెచ్చుకోవచ్చు. లేదా విడిగా కూడా ఇలా ఫోటో పేపర్స్ కూడా అమ్ముతూ ఉంటారండి. కాబట్టి ఇవి కూడా తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కటి 10 రూపీస్ అండి. ఒకసారి తెచ్చుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు చక్కగా ఫోటో ఫ్రేమ్లో అమర్చుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లేదా ఇలా ఫ్రేమ్స్ కూడా ఉంటాయండి లామినేషన్స్ చేసి, ఇవైతే 20 రూపీస్. వీటినైనా సరే మనం చక్కగా ఫోటో ఫ్రేమ్లో పెట్టుకొని చక్కగా అలంకరణ చేసి పూజ అయితే చేయవచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం అండి. మీరు గమనించినట్లయితే ఇలా పెద్ద పటాలన్నీ తుడుస్తూ ఉంటాం కదండి, కొద్దిగా వాటర్ అది వెళ్ళినట్టుంది. పేపర్ కొంచెం ఇలా అయిందనమాట, క్రష్ లాగా అయింది. సో మనం ఫోటోలు తీసినప్పుడు కానీ లేదంటే ఇలా చూస్తున్నప్పుడు కానీ అంత బాగా అనిపించట్లేదండి. అందుకే నేను కొత్త స్వామి అమ్మవార్ల యొక్క ఒక ఫోటో పేపర్ అయితే తీసుకొచ్చానండి. నేను ఎలా అయితే ఫోటో పేపర్ని అమరుస్తాను విషయం ఇక్కడ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ప్రింట్ పేపర్ అయినా సరే పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న రోజుల్లో స్వామివారి యొక్క పటాలు కనుక కొనాలి అంటే మాత్రం 100-200 అట్లా అవుతుందండి. కాబట్టి సులభంగా మీరు కనుక స్వామివారి పట్టం కనుక ఇలా తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ ఉపయోగం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీకు చూస్తున్నారు కదండి, వెనకమాల తిప్పేసి ఫోటోకి అయితే ఈ విధంగా మేకులు అవి ఉంటాయి. ఒక్కొక్క దగ్గర అయితే పిన్స్ లాంటివి కూడా ఉంటాయి. మేకులు అవి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. అయితే ఇక్కడ ప్లేవుడ్ లాగా ఒక చిన్న చెక్క ముక్క లాంటిది ఉంది, అది తీసేసాను. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల యొక్క చిన్న పేపర్ అనమాట. మీకు గమనించినట్లయితే తెలుస్తుందండి, కానీ చూడడానికి చాలా అందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా స్వామి అమ్మవార్ల యొక్క ఆ పటాన్ని నేను పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే గణపతితో ఉన్నటువంటి పటమే తీసుకొచ్చానండి. శివకుటుంబం కూడా పూజలో పెట్టుకోవచ్చు. అయితే పాత పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సరిసమానంగా ఫోటోకి చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. అయితే ముందుగానే అద్దము, ఫ్రేము ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగానే పేపర్ అయితే కట్ చేసి సిద్ధం చేసుకున్నాం కదా, పేపర్ పెట్టేశారండి. ఆ తర్వాత ప్లేవుడ్ పెట్టాలి. ఇక తర్వాత మేకులన్నీ కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఒక ప్లాస్టర్ వేసేస్తే ఇక మీకు పటం అయితే సిద్ధమైపోతుందండి. ఈ విధంగా ప్రతి పూజకు కూడా పటాలు అనేవి మనమే చేతులతో మనమే సిద్ధం చేసుకోవచ్చు. మరి మార్గశిర లక్ష్మీ వారాల పూజా విధానంలో మనం చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అంటే, చేయకుండా పనులు ఏమిటి అంటే లక్ష్మీ వారాల్లో ఉదయమే తలంటు స్నానం అది చేయకూడదండి. అంటే ముందు రోజే తలంటు స్నానం చేయాలి. షాంపూ అలాగే కుంకుడుకాయ
ఇవి ఏమైనా పెట్టి మీరు తలంటు స్నానం చేస్తున్నట్లయితే మాత్రం బుధవారం నాడే చేయాలండి. గురువారం ఉదయం తల మీద నుంచి నీళ్లు మాత్రమే పోసుకోవాలి. లక్ష్మీ వారాలలో గోళ్ళను అయితే కత్తిరించకూడదండి, అలాగే తలను కూడా కత్తిరించకూడదు. ముఖ్యంగా ఈ రోజున తలకు నూనె అయితే రాయకూడదండి. అలాగే ఈ రోజున తలలో దువ్వెను కూడా పెట్టకూడదు, పేరు కూడా దువ్వకూడదు. ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. పూజను ఉదయమే చేయాలి. ఉదయం వేళ పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ పూజ చేసినట్లయితే, సాయంత్రం వేళ పూజ చేసేవారు మాత్రం ఉపవాసం ఉండి పూజ చేయవలసి ఉంటుంది. ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు కూడా గొడవలు పెట్టుకోకూడదు. పిల్లల్ని తిట్టరాదు, కొట్టరాదు. అలాగే ఇంటిని ప్రశాంతంగా ఉంచుతూ మనసు నిర్మలంగా ఉంచుకుని అమ్మవారిని పూజ అయితే చేయవలసి ఉంటుంది. అలాగే మాసిపోయిన బట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. పాచి అంట్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలండి. అలానే ఉంచకూడదు, అంటే నిల్వ ఉంచకూడదు. చేయవలసిన పనులు ఏమిటి అంటే నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. తప్పనిసరిగా ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గులు వేయాలి. అలాగే సింహద్వారం దగ్గర కూడా నిండుగా జాజుతో అలికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అమ్మవారి పాదాలు వేసి, అలాగే పాదాల దగ్గర అమ్మవారికి దీపం పెట్టవలసి ఉంటుందండి. ఇలా సింహద్వారం దగ్గర దీపం వెలిగించిన తర్వాతే ఇంట్లో నిత్య దీపారాధన చేయడం, పూజకు అన్నీ సిద్ధం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు కూడా తీసుకోకూడదండి. ఎవరైనా ఇంటికి వచ్చి డబ్బులు అడిగినా కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటారండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.